జార్ఖండ్ గవర్నర్ రాధాకృష్ణన్ కు తెలంగాణ గవర్నర్ గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదేశాలు జారీ చేశారు. లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ నేతలు సమాయత్తమవుతున్నారు. పార్టీ ప్రచార వ్యూహాలపై చర్చించేందుకు హైదరాబాద్ లో మంత్రి దామోదర్ రాజనరసింహ నివాసంలో సమావేశమయ్యారు. జెడ్హెచ్బీ పరిధిలో ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని డిచ్పల్లి ఇందల్వై సుద్దులంలో రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి పర్యటించారు. అకాల వర్షంతో జరిగిన పంటలని పరిశీలించారు. నగరంలోని అమల్వాడి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నేడు శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఉదయం 5 గంటలకు సుప్రభాతం, ప్రత్యేక పూజలు, పంచామృత అభిషేకం నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. హైదరాబాద్ అబ్సిట్ పోలీస్ స్టేషన్లో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని, ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై తప్పుడు కేసు నమోదు చేశారని బీజేపీ ఎంపీ అరవింద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నాటి సీఎం కేసీఆర్ పై తాను ఎలాంటి అసభ్య వ్యాఖ్యలు చేయలేదని, రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఈ ఫిర్యాదు చేశారని తెలిపారు. జక్రాన్పల్లి మండలంలోని పడకల్ శివార్ నుండి అక్రమంగా తరలిస్తున్న ఇసుక టిప్పర్ను పట్టుకొని విచారించగా మనోహర్బాద్ శివార్లో ఇసుక డంప్ ఉన్నందున కేసు బుక్ చేసినట్లు ఎస్ఐ తిరుపతి తెలిపారు. ఎంసీఎంసీ టీం ఎన్నికల ప్రచారం, చెల్లింపు వార్తలు గుర్తించడం, అనుమతి లేకుండా ప్రకటనలు వేయడం వంటివి గుర్తించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేశ్వరి పాటిల్ అన్నారు. కలెక్టరేట్లో సోమవారం మీడియా మానిటరింగ్ కార్యాలయాన్ని ప్రారంభించారు.